అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చంద్రయ్య. నేను నిజాం కాలేజీలో తెలుగు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ప్రాజెక్ట్ నవయాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ సంస్థ ఒక కొత్త పద్ధతిలో పనులు మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మనం ఎన్నో సామాజిక ఉద్యమాలను చూసాం. అయితే డిజిటల్ ఎరాలో సామాజిక ఉద్యమాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని గుర్తించింది ప్రాజెక్ట్ నవయాన్. భారతదేశంలో ఎక్కడ ఏ బాధితులు ఉన్నా ఆ బాధితులకు సంబంధించి వాళ్ళకు అండగా నిలబడడం కోసం అక్కడ ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్కు సంబంధించిన వ్యక్తులని వెంటనే ఆ బాధితుల దగ్గరికి పంపడం కోసం ఒక గొప్ప వెబ్సైట్ ఒకటి ప్రారంభిస్తున్నారు వీళ్ళు. ఆ వెబ్సైట్ పేరు navayan.org. దీంట్లో ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 మంది చేంజ్ మేకర్స్ను దీంట్లో భాగస్వాములు చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు 1,00,000 మంది కావాల్సి వచ్చింది? ఇప్పటికే 10,000 మంది ఉన్నారని వాళ్ళు నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఎక్కడ ఏ గ్రామంలో ప్రతి గ్రామం నుంచి ఒక చేంజ్ మేకర్ ఉంటే బాగుంటుందని వాళ్ళు కాంక్షిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు న్యాయం పొందడం అనేది చాలా ఖరీదైన సందర్భంలో మనం ఉన్నాం. ఒక మోరల్ సపోర్ట్ అయిన బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తించింది నవయాన్ ప్రాజెక్ట్ సంస్థ. అయితే ఆ గ్రామంలో ఒక సంఘటన జరిగితే కనుక ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దానికి సంబంధించిన విశేషాలు వివరాలు చెప్తే కనుక అక్కడ ఆ సందర్భంలో ఉన్నటువంటి చేంజ్ మేకర్ ఎవరైతుంటారో వెంటనే 10 నిమిషాల లోపే అక్కడికి వెళ్ళి ఆ బాధితుల తరపున ఉండడం, నిలబడడం, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ బాధితులు మాట్లాడడానికి పోరాడడానికి అవకాశం కల్పిస్తుంది మనకి navayan.org. ఇట్లా దేశవ్యాప్తంగా 1,00,000 మందిని ఈ వెబ్సైట్లో భాగస్వాములు చేయడం, వాళ్ళ ఆలోచనలు పంచుకోవడం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకుంది. దీంట్లో ముఖ్యంగా 3 ప్రాజెక్టులు ఉన్నాయి మనకి. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. దీంట్లో వృత్తి నైపుణ్యానికి సంబంధించి కావచ్చు, ఇతర విశేషాలకు సంబంధించి కావచ్చు, నాలెడ్జ్ సంబంధించి కావచ్చు, అప్పటికే సెటిల్ అయిన చేంజ్ మేకర్స్ వివిధ దేశాల్లో పాల్గొన్న వాళ్ళందరి చేత అనేక రకాల కార్యక్రమాలు చేయించడం, అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేయించడం, వాళ్ళని కొంచెం అటువైపుగా ప్రోత్సహించేటట్టు చేయడం, వాళ్ళకి ఆధునికంగా లేకపోతే విద్యాపరంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం లాంటి ఒక గొప్ప కార్యక్రమం మనకి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా చేస్తారు వాళ్ళు. తర్వాత రెండవ ప్రాజెక్టు ఉపాంశం ఏంటంటే ప్రబుద్ధ కల్చర్ సెంటర్. దేశవ్యాప్తంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఈరోజు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది. అటువంటి వాళ్ళ కోసం, వాళ్ళకి రక్షణ ఉండడం కోసం, వాళ్ళకి రక్షణగా ఉండి వాళ్ళకు మద్దతుగా ఉండడం కోసం ప్రబుద్ధ కల్చరల్ సెంటర్ ఒకటి వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో వాళ్ళకి రక్షణ ఉండడంతో పాటు వాళ్ళకి పోలీసుల నుంచి అదే రకాల వ్యక్తుల నుంచి ఒక సహాయ సహకారం అందించడంలో ఈ ప్రభుత్వ కల్చర్ అనేది సెంటర్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎస్ఓఎస్ నెట్వర్క్, ఇది కూడా సేమ్ అట్లాంటిదే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సెటిల్ అయి ఉన్న ఒక యాక్టివిస్టులను, చేంజ్ మేకర్స్ని వాళ్ళ ద్వారా ఈ లోకల్గా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక నాలెడ్జ్ అందించడం కోసం, ఆన్లైన్లో నాలెడ్జ్ అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ నవయాన్ సంస్థ ఇంకొక గొప్ప నెట్వర్క్ను ఒకటి ఏర్పాటు చేస్తుంది. అది ఎస్ఓఎస్ నెట్వర్క్. ఇది దేశవ్యాప్తంగా ఏ ఊళ్ళో ఒక చిన్న సంఘటన జరిగినా, లేకపోతే ఒక కులపరమైనటువంటి వివక్ష జరిగినా వాళ్లకు వెంటనే అందుబాటులో ఉండడం కోసం, వాళ్ళకి అవసరమైన పోలీస్ సహాయ సహకారాలు చేయించడం కోసం, మొత్తంగా వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్గా ఉండడం కోసం ఈ ఎస్ఓఎస్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. దీంట్లో ఇది ఒక అండగా నిలబడడం కోసం ఇది పనిచేస్తుంటుంది. మొత్తంగా ప్రాజెక్ట్ నవయాన్ అనే ఒక సంస్థ ఈ డిజిటల్ వేదికగా ఒక కొత్త రూపాంతరం తీసుకోబోతుంది సామాజిక ఉద్యమాల్లో. ఇప్పటికే ఒక 10,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు, సామాజికవేత్తలు, చేంజ్ మేకర్స్. వీళ్ళ లక్ష్యకు చేరుకోవాలనేది. కాబట్టి సోషల్ నిర్మాణం మీద లేదా సామాజిక నిర్మాణం మీద నిబద్ధత కలిగిన సోషల్ యాక్టివిస్ట్ అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ navayan.org వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మనందరం కలిసి ఒక దేశ పురోభివృద్ధికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాను.